my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic Neem from the paper Basics of Vascular Plants and Phytogeography of Unit 2. So, what is the systematic position of Neem? It belongs to the division Gymnosperms, class Neotopsida, order Netales, family Netaceae, and the genus include Neem. Here the G is silent, so it spells as Neem. The Neem plants are distributed in tropical rainforests near the equator, African tropical regions and the Andaman and Nicobar Islands of India. సో నీటమ్ ప్లాంట్స్ అన్నీ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఇంకా అదే కాకుండా ఆఫ్రికన్ ట్రాపికల్ రీజియన్స్లోను అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఇండియా మొత్తం మీద డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. బట్ దిస్ ప్లాంట్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ నార్త్ అమెరికా, యూరోపియన్ కంట్రీస్ ఆర్ ఆస్ట్రేలియా. సో ఇది నార్త్ అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్ లాంటివి ఆస్ట్రేలియాలో కానీ కనిపించట్లేదు. నీటమ్ ఉలా, నీటమ్ లాటిఫోలియం, నీటమ్ మాంటానమ్ స్పీషీస్ ఆర్ లయన్స్. సో లయన్స్ అంటే ఉడీ క్లైంబర్స్ అని అర్థం. సో అది క్లైంబర్ అయినప్పటికీ కూడా ఉడీగా ఉంటుంది స్టెమ్, వాటిని లయన్స్ అంటాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ నీటమ్ ఉలా, నీటమ్ లాటిఫోలియం అండ్ నీటమ్ మాంటానమ్. నెక్స్ట్ వన్ నీటమ్ నిమాన్, నీటమ్ కాంట్రాక్టమ్ ఆర్ మీడియం సైజ్ ట్రీస్. సో ఇవి రెండు కూడా మీడియం సైజ్ ట్రీస్గా చెప్తాము. అలాగే నీటమ్ ట్రైనర్ అనేది పారాసైట్, సింకోనా ప్లాంట్ మీద పారాసైట్గా ఇది గ్రో అవుతుంది. నెక్స్ట్ వన్ మార్ఫాలజీ. సో వాట్ ఈస్ ద మార్ఫాలజీ ఆఫ్ నీటమ్? It is a sporophytic plant body and resembles dicots because of its leaf shape and reticulate venation. సో నీటమ్కి లీఫ్ షేప్ డైకాట్ని పోలి ఉంటుంది, అలాగే రెటిక్యులేట్ వినేషన్ కూడా రిజంబుల్ అవుతుంది డైకాట్స్కి. సో డైకాట్స్లో ఏమేమి ఉంటాయి? రెటిక్యులేట్ వినేషన్ ఉంటుంది, మోనోకాట్లో అయితే ప్యారలల్ వినేషన్ ఉంటుంది. మెనీ స్పీషీస్ ఆర్ లయన్స్, సమ్ ఆర్ shrubs అండ్ సమ్ ఆర్ ట్రీస్. సో ఇక్కడ స్పీషీస్ తీసుకుంటే నీటంలో లయన్స్ ఉన్నాయి, shrubs ఉన్నాయి, ట్రీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ రూట్ సిస్టమ్. ద ట్యాప్ రూట్ సిస్టమ్ విత్ మెనీ లాటరల్ రూట్స్ ఫర్ అబ్జార్ప్షన్. సో ఇక్కడ రూట్ తీసుకుంటే ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది, వాటికి కొన్ని లాటరల్ రూట్స్ అరేజ్ అయి ఉంటాయి. ఆ లాటరల్ రూట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్ సాల్ట్స్, న్యూట్రియంట్స్ యాజ్ వెల్ యాజ్ వాటర్. సో అందుకు ట్యాప్ రూట్ సిస్టమ్కి లాటరల్ రూట్స్ అనేవి అరేజ్ అవుతాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ స్టెమ్. సో స్టెమ్ ఈజ్ ద ఏరియల్, ఎరెక్ట్, వుడీ, బ్రాంచ్డ్ అండ్ బేస్ 2 types ఆఫ్ లీవ్స్. సో ఇక్కడ స్టెమ్ అనేది ఏరియల్గా ఉంటుంది, అండర్ గ్రౌండ్ పార్ట్ అయితే రూట్ సిస్టమ్ అని చెప్తాము, ఏరియల్ పార్ట్ స్టెమ్. సో అది ఎరెక్ట్, అలాగే ఉడీగా ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి అండ్ 2 types ఆఫ్ బ్రాంచెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. అది డ్వార్ఫ్ షూట్స్, లాంగ్ షూట్స్. డ్వార్ఫ్ షూట్స్ అనేవి లిమిటెడ్ గ్రోత్ని చూపిస్తాయి, లాంగ్ షూట్స్ అనేవి అన్లిమిటెడ్ గ్రోత్ని చూపిస్తాయి. ఇన్ లయన్స్ నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ ఆఫ్ స్టెమ్ అపియర్ యాజ్ జాయింటెడ్ అండ్ స్వాలెన్. సో లయన్స్లో చూస్తే కనుక నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ జాయింటెడ్గా కనిపిస్తాయి, అలాగే కొంచెం స్వాలెన్ అంటే ఉబ్బినట్టుగా కనిపిస్తాయి నోడ్స్ అండ్ అలాగే ఇంటర్నోడ్స్ కూడా. సో మనం ఇక్కడ ప్లాంట్ ఆఫ్ నీటమ్ చూడొచ్చు. సో నీటమ్ ప్లాంట్ కనుక చూస్తే ఈ లీవ్స్ అన్నీ మనకి ఓన్లీ డైకాట్ లీవ్స్ లాగే కనిపిస్తాయి. ఇది జిమ్నోస్పర్మ్ లాగా ఏమాత్రం అనిపించదు, అందుకనే డైకాట్స్కి ఆల్మోస్ట్ లీఫ్ షేప్ కానీ రెటిక్యులేట్ వినేషన్ కానీ సిమిలర్గా ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ఫీమేల్ కోన్స్. సో వీటిని ఓవ్యూల్స్ అని చెప్తాము. ఇది ఫీమేల్ స్ట్రోబైలై. ఓకే, నెక్స్ట్ వన్ ద లీవ్స్. They include scaly leaves, occur on long shoots at nodes in opposite decussate manner. సో ఇక్కడ చూస్తే ఆపోజిట్ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఒక లీఫ్ ఉంటే దానికి ఆపోజిట్లో ఇంకో లీఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. వాటిని స్కేలీ లీవ్స్ ఆన్ లాంగ్ షూట్స్ అంటున్నారు. ఫోలియేజ్ లీవ్స్ అరేంజ్ ఆన్ షార్ట్ షూట్స్ అండ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆపోజిట్ డెకుసేట్ మేనర్. సో స్కేలీ లీవ్స్ ఎలా ఉన్నాయో ఫోలియేజ్ లీవ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందాక చూసినవి ఫోలియేజ్ లీవ్స్. ఫోలియేజ్ లీవ్స్ అంటే ఏంటి? విచ్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఓకే, ద ఫోలియేజ్ లీవ్స్ ఆర్ స్టిపులేట్, petiolate, simple, slightly thick, oblong or elliptic, margin entire, acute, apex with reticulate venation. సో ఫోలియేజ్ లీవ్స్ ఎలా ఉన్నాయి? స్టిప్యులేట్ అంటే స్టిప్యూల్ కలిగి ఉంది, పిటియోల్ కూడా ఉంది. పిటియోల్ అంటే ఏంటి? ద స్టాక్ ఆఫ్ ద లీఫ్ ఈస్ కాల్డ్ పిటియోల్. అలాగే సింపుల్ లీఫ్, స్లైట్లీ థిక్, కొంచెం థిక్గా కనపడుతుంది,
oblong or elliptic అంటే ఒబోవేట్ అని చెప్పొచ్చు. మార్జిన్ ఎంటైర్, సో ఎంటైర్ మార్జిన్ ఇక్కడ ఉంటుంది. అపెక్స్ ఎక్యూట్, అలాగే రెటిక్యులర్ వెనేషన్ని చూస్తున్నాము. నెక్స్ట్ రూట్ అనాటమీ. సో రూట్ అనాటమీ తీసుకుంటే ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ వాస్కులర్ సిలిండర్ ఉంటుంది. సేమ్ డైకాట్ రూట్లో ఎలాంటి స్ట్రక్చర్ కనిపిస్తుందో ఇక్కడ రూట్ అనాటమీ కూడా నీటంలో అదే చూపిస్తుంది. సో ఎపిడర్మిస్ తీసుకుంటే అది 1 సెల్ థిక్లోను, ఎలాంటి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉండవు, బట్ కవర్డ్ బై క్యూటికిల్. సో క్యూటికిల్ అనేది రూట్లో ఆల్మోస్ట్ యాబ్సెంట్ ఉంటుంది నార్మల్గా. సో ఇక్కడ రూట్ హెయిర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓకే, కార్టెక్స్. సో కార్టెక్స్ అనేది outer cells of the cortex are having large cells polygonal in shape which stores starch. సో కార్టెక్స్ తీసుకుంటే కనుక అవి పాలిగోనల్ షేప్లో ఉంటాయి సెల్స్, అవి స్టార్చ్ని స్టోర్ చేస్తాయి. ఇన్నర్ కార్టెక్స్ సెల్స్ ఆర్ విత్ లిగ్నిన్ అండ్ స్క్లెరెన్కైమటస్. సో కార్టెక్స్ సెల్స్, ఇన్నర్ సెల్స్ అన్నీ కూడా లిగ్నిన్ కలిగి ఉంటాయి, అందుకే లిగ్నిఫైడ్ అని చెప్తాం. అలాగే స్క్లెరెన్కైమటస్. సో స్క్లెరెన్కైమటస్ అనేటప్పటికి ఇవి టెన్సైల్ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. లాస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఈజ్ ఎండోడర్మిస్ అండ్ 1 సెల్ థిక్. సో కార్టెక్స్లో లాస్ట్ లేయర్ని మనం ఎండోడర్మిస్ అంటాము, అది 1 సెల్ థిక్లో ఉంటుంది. నెక్స్ట్ వాస్కులర్ సిలిండర్. ద ఫస్ట్ లేయర్ ఈజ్ 2 to 3 సెల్స్ థిక్ అండ్ ఈజ్ కాల్డ్ పెరిసైకిల్. సో ఫస్ట్ లేయర్ ఏమంటామంటే పెరిసైకిల్ అంటాం వాస్కులర్ సిలిండర్లో, అది 2 to 3 సెల్స్ థిక్ ఉంటుంది. రూట్లో ఎలాంటి కండిషన్ చూపిస్తున్నాయి వాస్కులర్ సిలిండర్ అంటే డయార్క్ అలాగే ఎగ్జార్క్ కండిషన్ చూపిస్తుంది. ఎగ్జార్క్ అంటే జైలం ఫేసెస్ టువర్డ్స్ ద అవుట్ సైడ్, డయార్క్ అంటే 2 జైలం స్ట్రాండ్స్ ఇన్ బిట్వీన్ ద ఫ్లోయం ఉంటాయి. ద జైలం అండ్ ఫ్లోయం ఆర్ అరేంజ్డ్ ఇన్ రేడియల్ లైన్స్. సో రేడియల్ లైన్స్ అంటే జైలం ఒక లైన్లో ఉంటే దాని పక్కనే ఫ్లోయం, మళ్ళీ జైలము మళ్ళీ ఫ్లోయం, అలాగే రేడియల్గా కనిపిస్తాయి అన్నమాట. ద సెంటర్ ఆఫ్ ద రూట్ ఈస్ ఆక్యుపైడ్ బై పారెన్కైమటస్ పిత్. సో రూట్ సెంటర్ ఎలాగ ఆక్యుపై చేస్తుందంటే పిత్ ఆర్ మిడిల్లా అంటాం, దాన్ని పారెన్కైమటస్ టిష్యూ ఆక్యుపై చేసి ఉంది. జైలం కన్సిస్ట్ ఆఫ్ వెజల్స్ అండ్ ట్రాకిడ్స్. మనం ఆల్రెడీ సైకాస్లో చెప్పుకున్నప్పుడు జైలంలో వెజల్స్ యాబ్సెంట్ అని చెప్పుకున్నాం. జిమ్నోస్పర్మ్స్ ఆల్మోస్ట్ అన్నింటిలోనూ వెజల్స్ యాబ్సెంటే ఎక్సెప్ట్ నీటమ్, ఎందుకంటే వెజల్స్ నీటంలో ఉన్న యాంజియోస్పర్మిక్ క్యారెక్టర్. సో గుర్తుపెట్టుకోండి, జైలంలో వెజల్స్, ట్రాకిడ్స్ రెండు ఉంటాయి నీటంలోకి వచ్చేసరికి. ఫ్లోయం ఈజ్ మేడప్ ఆఫ్ సీవ్ సెల్స్, ఫ్లోయం పారెన్కైమా అండ్ కంపానియన్ సెల్స్. అదే ఫ్లోయంలో చూస్తే సీవ్ సెల్స్ ఉన్నాయి, ఫ్లోయం పారెన్కైమా ఉంది, అలాగే కంపానియన్ సెల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో రూట్లో సెకండరీ గ్రోత్ జరుగుతుంది. ఎట్లా అంటే సో కేంబియల్ రింగ్స్ ఫార్మ్డ్ లైక్ ఇన్ డైకాట్ రూట్స్. సో సెకండరీ గ్రోత్ జరగాలంటే కావాల్సింది ఏంటి, కేంబియం. ఆ కేంబియం రింగ్స్ డైకాట్ రూట్లో ఎలా ఫామ్ అవుతున్నాయో ఇక్కడ కూడా అట్లానే ఫామ్ అవుతున్నాయి. ద సెకండరీ జైలం కన్సిస్ట్ ఆఫ్ ట్రాకిడ్స్ అండ్ వెజల్స్ బట్ ద సెకండరీ ఫ్లోయం హ్యావింగ్ సీవ్ ట్యూబ్స్. సో ఇక్కడ సెకండరీ జైలంలో ట్రాకిడ్స్, వెజల్స్ ఉండటమే కాకుండా సెకండరీ ఫ్లోయంలో సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్, అలాగే ఫ్లోయం పారెన్కైమా 3 కనిపిస్తాయి. బిలో ద ఎపిడర్మిస్ కార్క్ కేంబియం ఫార్మ్స్ టు అండర్గో డివిజన్ టు డెవలప్ కార్క్ అవుట్ సైడ్. సో ఎపిడర్మిస్కి కింద కార్క్ కేంబియం ఉంటుంది. ఆ కార్క్ కేంబియం డివైడ్ అయితే కార్క్ని అవుట్ సైడ్కి డెవలప్ చేస్తుంది, అంటే బయటకి ఎపిడర్మిస్ వైపు. ద సెకండరీ కార్టెక్స్ డెవలప్స్ ఇన్సైడ్. సో లోపలికి సెకండరీ కార్టెక్స్ వస్తుంది, బయటికి కార్క్ అనేది ఫామ్ అవుతుంది. డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ కార్క్ సెల్స్ ప్రెషర్ బిల్డ్స్ అప్ అండ్ ద ఎపిడర్మిస్ డిసింటిగ్రేట్ బై ద రప్చర్. సో ఎప్పుడైతే కార్క్ సెల్స్ బయటికి ఎక్కువగా డెవలప్ అయిపోతున్నాయో కొంత ప్రెషర్ని బిల్డప్ చేస్తాయి. ఆ ప్రెషర్ వల్ల ఎపిడర్మిస్ అంతా కూడా రప్చర్ అయిపోయి ఫైనల్లీ డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎపిడర్మిస్ కార్క్ సెల్స్ ఫార్మ్డ్. సో కార్క్ సెల్స్ ఎపిడర్మిస్ ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాయి. సో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ మెచ్యూర్ రూట్ ఆఫ్ నీటమ్. సో మెచ్యూర్ రూట్ అంటే ఏం చెప్తాము, ఎపిడర్మిస్ ఉండదు ఇంక ఇక్కడ. సో ఎపిడర్మిస్ ఈజ్ రీప్లేస్డ్ బై కార్క్. సో దాన్నే మనం పెరిడర్మ్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఇంకా స్టోన్ సెల్స్ ఉన్నాయి ఇన్ బిట్వీన్ ద సెల్స్. దెర్ ఈజ్ ఎ ఎండోడర్మిస్. సో ఇదంతా కార్టెక్స్ అనుకుంటున్నాం కదా, పైన ఉన్నది ఎపిడర్మిస్, కార్క్ని రీప్లేస్ చేసింది. సో సెకండరీ గ్రోత్ జరిగింది కాబట్టి కార్టికల్ సెల్స్ ఉన్నాయి, అలాగే స్టోన్ సెల్స్ డెవలప్ అయినాయి ఇన్ బిట్వీన్. ద లాస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఈస్ కాల్డ్ ఎండోడర్మిస్. ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ద vascular cylinder is called pericycle, which is 2 to 3 cell thick, and there is a phloem which is produced outside
అంటే ఎపిడర్మిస్ వైపు సెకండరీ ఫ్లోయం వస్తుంది. అలాగే జైలం పారెన్కైమా, జైలం వెజల్స్ అండ్ మెడులరీ రేస్, ఇవన్నీ కూడా మెడులరీ రేస్. చూడండి ఇలా స్ట్రైట్గా ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో మెడులరీ రేస్ కూడా క్లియర్గా మనం చూడొచ్చు. ద ఎనాటమీ ఆఫ్ స్టెమ్. సో స్టెమ్ ఎనాటమీ తీసుకుంటే ద యంగ్ స్టెమ్ ఆఫ్ నీటమ్ రిజంబుల్స్ ద డైకోట్ స్టెమ్ అండ్ షోస్ 3 పార్ట్స్. సో డైకోట్ స్టెమ్లో ఎలాగ 3 పార్ట్స్ కనిపిస్తున్నాయో ఇక్కడ కూడా 3 పార్ట్స్ ఉంటున్నాయి. ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ వాస్కులర్ సిలిండర్. ఇక్కడ కూడా ఎపిడర్మిస్ 1 సెల్ థిక్లో ఉంటుంది, కానీ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ లేవు. ఇట్ ఈస్ ఆల్సో కవర్డ్ బై థిక్ క్యూటికల్ విత్ సంకెన్ స్టొమాటా. సో క్యూటికల్ కవర్ చేసి ఉంటుంది, అలాగే సంకెన్ స్టొమాటా ఉంటాయి. ఎందుకని సంకెన్ స్టొమాటా ఉంటాయి? బికాస్ ఇట్ ఈస్ జిరోఫైటిక్ క్యారెక్టర్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద నీటమ్ అని చెప్పొచ్చు. The cortex include 5 to 7 layers of parenchyma and chlorophyll as the outer cortex is present. సో అవుటర్ కార్టెక్స్ తీసుకుంటున్నాము. అవుటర్ కార్టెక్స్లో ఏమేమి ఉన్నాయి? 5 to 7 layers ఆఫ్ పారెన్కైమా ఉంది. ఆ పారెన్కైమాలో క్లోరోఫిల్ అనే టిష్యూ ఉంది కాబట్టి క్లోరోఫిల్లస్ అని చెప్తున్నాం, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అలాగే మిడిల్ కార్టెక్స్ తీసుకుంటే 2 to 5 సెల్ థిక్ లేయర్స్ ఉంటాయి. వాటిలో స్టోన్ సెల్స్ కూడా ఉంటాయి. పారెన్కైమాటస్ టిష్యూ మధ్యలో ఇన్ బిట్వీన్ స్టోన్ సెల్స్ కనిపిస్తాయి. ఇన్నర్ కార్టెక్స్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ సెల్స్ అండ్ కాన్స్పిక్యుయస్ ఓన్లీ మెచ్యూర్డ్ స్టెమ్. సో మెచ్యూర్డ్ స్టెమ్లో మాత్రమే ఇన్నర్ కార్టెక్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఎండోడర్మిస్ ఇస్ నాట్ క్లియర్. సో కార్టెక్స్లో ఇక్కడ ఎండోడర్మిస్ క్లియర్గా కనిపించదు. నెక్స్ట్ వాస్కులార్ సిలిండర్. సో వాస్కులార్ సిలిండర్లో పెరిసైకిల్ అనేది కనిపించదు, అందుకని ఇన్కాన్స్పిక్యుయస్ అన్నాం. 20 to 24 వాస్కులార్ బండిల్స్ అరేంజ్డ్ ఇన్ ఎ సర్క్యులర్ మేనర్ అరౌండ్ ద సెంట్రల్ మెడుల్లా. సో 20 నుంచి 24 వాస్కులార్ బండిల్స్ ఉన్నాయి. అవి సర్క్యులర్ మేనర్లో అరేంజ్ అయి ఉన్నాయి. ఆ సర్క్యులర్ మేనర్లో వేటి చుట్టూ అరేంజ్ అయ్యి ఉంది అంటే మెడుల్లా చుట్టూ. దాన్నే పిత్ ఆర్ మెడుల్లా అంటున్నాం. ఈచ్ వాస్కులార్ బండిల్ ఈజ్ కన్జాయింట్, కోలాటరల్, ఓపెన్ అండ్ ఎండార్. సో ఇక్కడ వాస్కులార్ బండిల్ని కన్జాయింట్ అలాగే కోలాటరల్, సో జైలంకి పక్కనే ఫ్లోయం ఉంది, దాన్ని కోలాటరల్ అని చెప్తున్నాము. ఓపెన్ టైప్ అండ్ ఎండార్క్. ఎండార్క్ అంటే ఏంటి? ఇట్ ఫేసెస్ జైలం ఫేసెస్ టువర్డ్స్ ద ఇన్సైడ్, అది ఎండార్క్ కండిషన్. ఇందాక మనం రూట్లో ఎగ్జాక్ట్ కండిషన్ చూసాము, ఇప్పుడు ఎండార్క్ కండిషన్ చూస్తున్నాము. ద జైలం కన్సిస్ట్ ఆఫ్ ట్రాకిడ్స్ అండ్ ఫ్యూ వెజల్స్, లెస్ జైలం పారెన్కైమా. సో జైలంలో ఏమేమి ఉన్నాయి? ట్రాకిడ్స్ ఉన్నాయి, కొన్ని వెజల్స్ ఉన్నాయి, అలాగే కొంత జైలం పారెన్కైమా అనేది ఎంబెడెడ్ అయ్యి ఉంది. ద ఫ్లోయం హ్యాస్ సీవ్ ట్యూబ్స్ అండ్ ఫ్లోయం పారెన్కైమా. ఫ్లోయంలో సీవ్ ట్యూబ్స్ అలాగే ఫ్లోయం పారెన్కైమా కనిపిస్తుంది. ద కేంబియం సెపరేట్స్ ద జైలం అండ్ ఫ్లోయం మేకింగ్ ద వాస్కులర్ బండిల్ యాజ్ ఓపెన్ టైప్. సో ఓపెన్ టైప్ అని ఎందుకు చెప్తున్నాము? కేంబియం మధ్యలో ఉంటే ఓపెన్ అని చెప్తాం, కేంబియం యాబ్సెంట్ అయితే క్లోజ్డ్ టైప్ అని చెప్తాం. సో ఇక్కడ కేంబియం సెపరేట్ చేస్తుంది కాబట్టి జైలంని ఫ్లోయంని, అందుకని ఓపెన్ టైప్ అని చెప్పడం జరిగింది. ద సెంట్రల్ లార్జ్ మెడుల్లా ఈజ్ ప్రెసెంట్ అండ్ వాస్కులర్ బండిల్స్ ఇన్ బిట్వీన్ ద స్ట్రిప్స్ ఆఫ్ మెడుల్లరీ రేస్. సో సెంట్రల్లో ఒక లార్జ్ మెడుల్లా కనిపిస్తుంది, వాటి చుట్టూ వాస్కులర్ బండిల్స్. ఈ వాస్కులర్ బండిల్స్కి ఇన్ బిట్వీన్ మెడుల్లరీ రేస్ అనే స్ట్రిప్స్ కనపడుతున్నాయి. నెక్స్ట్ సెకండరీ గ్రోత్. ద కేంబియం ఫార్మ్స్ ఏ కంప్లీట్ రింగ్ ఇన్ ద యూజువల్ మేనర్ యునైటింగ్ ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం. సో సెకండరీ గ్రోత్ ఎలా జరుగుతుంది? కేంబియం అనేది ఒక కంప్లీట్ రింగ్ని ఫామ్ చేస్తుంది. అది యూజువల్ మేనర్లోనే. ఎప్పుడైతే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉందో అవన్నీ కూడా ఇంటర్ఫాసిక్యులర్ కేంబియంని ఫామ్ చేస్తుంది. ఇంటర్ మీన్స్ ఇన్ బిట్వీన్. సో ఒకదానికొకటి కలిసి ఒక ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం అనే రింగ్ని ఫామ్ చేస్తుంది. ద ఫ్లోయం టువర్డ్స్ ద అవుట్ సైడ్ అండ్ సెకండరీ ఫ్లోయం టువర్డ్స్ ద ఇన్సైడ్. సో ఫ్లోయం అవుట్ సైడ్కి వచ్చేదాన్ని ప్రైమరీ ఫ్లోయం అని చెప్తాము. సెకండరీ ఫ్లోయం అనేది బయటకు వస్తుంది, సో అది ఇన్నర్ సైడ్కి వచ్చేదాన్ని సెకండరీ ఫ్లోయం అంటున్నాము. అవుట్ సైడ్కి వచ్చేదాన్ని ప్రైమరీ ఫ్లోయం అని చెప్పడం జరిగింది. ద సెకండరీ మెడుల్లరీ రేస్ ఆర్ వెరీ బ్రాడ్. సో ఇక్కడ మెడుల్లరీ రేస్ అన్నీ కూడా చాలా లెంగ్దీగా అలాగే బ్రాడ్గా ఉంటాయి, విడ్త్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని సెకండరీ మెడుల్లరీ రేస్ అంటున్నాం. ద సెకండరీ జైలం ఈస్ 2 to 3 సెల్ థిక్నెస్ అండ్ స్క్లెరైడ్స్ ఇన్ బిట్వీన్ ద స్పాంజీ పారెన్కైమా. ఆల్సో లేటెక్స్ ట్యూబ్స్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ఫర్ ద సెక్రిషన్స్. సో సెకండరీ జైలం అనేది 2 to 3 సెల్ థిక్నెస్లో ఉంటుంది. వాటితో పాటు కొన్ని స్క్లెరైడ్స్ కూడా స్పాంజీ పారెన్కైమా మధ్యలో ఎంబెడెడ్ అయి ఉన్నాయి. అండ్ కొన్ని లేటెక్స్ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి. ఈ లేటెక్స్ ట్యూబ్స్ ఎందుకున్నాయి? కొన్ని సెక్రిషన్స్ కోసం, సో ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్రిషన్. నెక్స్ట్ లీఫ్ ఎనాటమీ.
The leaves of natum are dorsiventral with reticulate venation. The TS shows upper and lower surfaces covered by a single layered epidermis. సో నీటం యొక్క లీఫ్ చూస్తే డార్సివెంట్రల్ అంటే డార్సల్ సైడ్ వెంట్రల్ సైడ్ మనం డిఫరెన్షియేట్ చేసి చెప్పచ్చు. అండ్ రెటికులేట్ వినేషన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ లీఫ్ తీసుకుంటే కనుక అప్పర్ అండ్ లోవర్ సర్ఫేసెస్ కవర్డ్ బై సింగిల్ లేయర్డ్ ఎపిడర్మిస్. సో ఎపిడర్మిస్ అప్పర్ సైడ్ ఉంటుంది, లోవర్ సైడ్ ఉంటుంది. అప్పర్ ఎపిడర్మిస్ థిక్ క్యూటికల్తో కవర్ చేయబడి ఉంటుంది. లోవర్ ఎపిడర్మిస్లో ఎక్కువగా స్టోమాటా కనిపిస్తాయి. నీటం నిమోన్లో సిండిటోకాలిక్ స్టోమాటా కనిపిస్తాయి. నీటం ఉలాలో హ్యాప్లోకాలిక్ స్టోమాటా కనిపిస్తాయి. ద మీసోఫిల్ కన్సిస్ట్ ఆఫ్ డిస్టింక్ట్ పాలిసైడ్ అండ్ స్పాంజీ పారెన్కైమా. సో మీసోఫిల్లో రెండు పాలిసైడ్ పారెన్కైమా ఉంది, స్పాంజీ పారెన్కైమా ఉంది. పాలిసైడ్ సెల్స్లో ఎక్కువగా క్లోరోప్లాస్ట్ ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తుంది. స్పాంజీ పారెన్కైమా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లూజ్లీ అరేంజ్డ్ అండ్ లోబ్డ్ సెల్స్. నెక్స్ట్ బ్రాంచ్డ్ స్క్లెరైడ్స్ విత్ లిగ్నిఫైడ్ వాల్స్ అక్కర్ ఇన్ స్పాంజీ టిష్యూ. సో ఇక్కడ లిగ్నిఫైడ్ వాల్స్తో పాటు బ్రాంచ్డ్ స్క్లెరైడ్స్ కూడా స్పాంజీ టిష్యూలో కనిపిస్తున్నాయి. లేటెక్స్ ట్యూబ్స్ ఫైబర్స్ కూడా మీసోఫిల్లో ఉన్నాయి. క్లియర్. నెక్స్ట్ వాస్కులర్ బండిల్స్. ఇక్కడ కూడా సేమ్ కన్జాయింట్, కోలాటరల్ అండ్ ఎండార్క్. ఈ జైలం అనేది అప్వర్డ్, అలాగే ఫ్లోయం డౌన్వర్డ్. సో అప్వర్డ్ని మనం అడాక్సైల్ సైడ్ అని, డౌన్వర్డ్ని అబాక్సైల్ సైడ్ అని డిఫైన్ చేస్తాం టెక్నికల్ టర్మ్స్లో. ఈచ్ వాస్కులర్ బండిల్ ఈజ్ సరౌండెడ్ బై ఎ షీత్ ఆఫ్ థిక్ వాల్డ్ సెల్స్. సో ఒక్కొక్క వాస్కులర్ బండిల్ చూస్తే థిక్ వాల్డ్ సెల్స్తో షీత్ కలిగి ఉంటుంది, అది సరౌండ్ చేసి ఉంటుంది. ద జైలం కన్సిస్ట్ ఆఫ్ ట్రాకిడ్స్, వెజల్స్ అండ్ జైలం పారెన్కైమా. సో జైలంలో ట్రాకిడ్స్ ఉంటాయి, వెజల్స్ ఉంటాయి, జైలం పారెన్కైమా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోయంకి వచ్చేసరికి సీవ్ సెల్స్ అలాగే ఫ్లోయం పారెన్కైమా రెండు కనిపిస్తాయి. నెక్స్ట్ రిప్రొడక్షన్. సో నేటమ్ స్పీషీస్ హ్యావ్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఆన్ సెపరేట్ ప్లాంట్స్. సో డిఫరెంట్ ప్లాంట్స్ పైన మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని డయోయిషియస్ అని చెప్తాము. ఓకే. ద రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ వెల్ డిఫైన్డ్ కోన్స్ ఆర్ స్ట్రోబైలే విచ్ డెవలప్ యాజ్ వెల్ డిఫైన్డ్ ఇన్ఫ్లోరసెన్సెస్. సో రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కోన్స్ అలాగే స్ట్రోబైలై, ఏది చెప్పినా ఒకటే, కోన్స్ అన్న స్ట్రోబైలై అన్న. సో ఇవి ఇన్ఫ్లోరసెన్సెస్ వెల్ డెవలప్డ్ అని చెప్తున్నాం ఇక్కడ. సో మేల్ కోన్ స్ట్రక్చర్ కనుక చూస్తే ఈచ్ మేల్ కోన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సెంట్రల్ యాక్సిస్ డిస్టింగ్విష్డ్ ఇంటూ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్. సో ఒక మేల్ కోన్ తీసుకుంటే దాంట్లో ఒక సెంట్రల్ యాక్సిస్ కనిపిస్తుంది. అండ్ ఆ సెంట్రల్ యాక్సిస్కి టూ సైడ్స్ చూస్తే నోడ్స్, ఇంటర్ నోడ్స్ని ఈజీగా డిస్టింగ్విష్ చేసి చెప్పొచ్చు. ఇంటర్ నోడ్స్ ఆర్ వెరీ షార్ట్ ఇన్ యంగ్ వన్స్. సో చాలా చిన్నగా ఉంటాయి ఇంటర్ నోడ్స్ యంగ్ వన్స్లో చూస్తే. అట్ ఈచ్ నోడ్ స్కేలీ బ్రాక్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఓరల్స్. సో ఒక్కొక్క నోడ్కి కూడా చూస్తే మనం స్కేలీ బ్రాక్ట్స్ అనేవి ఓరల్స్గా అరేంజ్ అయి ఉంటాయి. ఆ ఓరల్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ద ఓరల్స్ ఫార్మ్ మేల్ ఫ్లవర్స్ యాజ్ ఏ కాలర్. సో ఓరల్ అంతా కనుక చూస్తే మేల్ ఫ్లవర్స్ అన్ని ఒక కాలర్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. ఈచ్ కాలర్ బేర్స్ 3 to 6 రింగ్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో కాలర్లో 3 to 6 రింగ్స్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క రింగ్లోనూ 25 to 30 మేల్ ఫ్లవర్స్ అనేవి చూస్తాము. ఇన్ బిట్వీన్ ద మేల్ ఫ్లవర్స్ యూనిసీరియట్ హెయిర్స్ ఆర్ ప్రెసెంట్. సో మేల్ ఫ్లవర్స్ మధ్యలో కొన్ని యూనిసేరియట్ హెయిర్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ మేల్ ఫ్లవర్. ఈచ్ మేల్ ఫ్లవర్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ పిరియాంత్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ స్టాక్ ఆఫ్ యాంథర్స్ అట్ ఇట్స్ ఎపెక్స్. సో మేల్ ఫ్లవర్ అనేది పిరియాంత్ లోపల ఎన్క్లోజ్డ్ అయి ఉంటుంది. అండ్ దానికి ఒక స్టాక్ ఆఫ్ యాంథర్స్ కూడా కనిపిస్తాయి అపెక్స్లో చూస్తే కనుక. At maturity, the stalk elongates and projects out of the perianth to expose the pollen grains from the pollen sacs. సో మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చేసరికి స్టాక్ ఎలాంగేట్ అయి ఉంటుంది, పిరియాంత్ బయటికి ప్రొజెక్ట్ అయి ఉంటుంది. ఎందుకని? బికాస్ ద పాలన్ గ్రెయిన్స్ మస్ట్ బి ఎక్స్పోజ్డ్ ఫ్రమ్ ద పాలన్ సాక్స్. పాలన్ సాక్స్లోంచి పాలన్ గ్రెయిన్స్ని ఎక్స్పోజ్ చేయడానికి. వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ మైక్రోస్పోరాంజియా? సో మైక్రోస్పోరాంజియా డెవలప్మెంట్ ఇక్కడ యూస్పోరాంజియేట్ టైప్ అని చెప్తాం. యూ మీన్స్ ట్రూ. సో ట్రూ స్పోరాంజియం ఎలా ఫామ్ అవుతుంది? ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇనీషియల్స్, దాన్ని యూస్పోరాంజియేట్ టైప్ అంటాం. ఓకే. ద outer archisporial cells from the young anther divide to form
outer primary parietal cells and inner sporogenous cells. సో బయటకి కొన్ని ఆర్కిస్పోరియల్ సెల్స్ అవుటర్ ప్లేస్లో ఎక్కడైతే సర్ఫేస్ లేయర్లో ఉన్నాయో అక్కడ ఉన్న కొన్ని ఆర్కిస్పోరియల్ సెల్స్ ఆర్కిస్పోరియల్ ఇనీషియల్స్గా యాక్ట్ చేసి డివిజన్ స్టార్ట్ చేస్తుంది. సో యంగ్ యాంథర్లో డివైడ్ ఎప్పుడైతే అవుతున్నాయో 2 సెల్స్ని ఇస్తాయి. అది అవుటర్ ప్రైమరీ parietal సెల్స్ అలాగే ఇన్నర్ స్పోరోజినస్ సెల్స్. ఈ అవుటర్ ప్రైమరీ parietal సెల్స్ మళ్ళీ రీడివైడ్ అవుతూ వాల్ లేయర్స్ని టాపిటమ్ని ఇస్తాయి. వాల్ లేయర్స్ అవుట్ సైడ్ వెళ్తుంది, టాపిటమ్ ఇన్సైడ్ ప్రొటెక్ట్ చేస్తుంది. ద ఇన్నర్ స్పోరోజినస్ సెల్స్ డివైడ్ టు ఫార్మ్ మైక్రోస్పోర్ మదర్ సెల్స్. సో లోపలికి ఎప్పుడైతే స్పోరోజినస్ సెల్స్ ఫామ్ అవుతున్నాయో అవి రీడివైడ్ అవటం వల్ల మైక్రోస్పోర్ మదర్ సెల్స్కి గ్రోత్ని ఇస్తాయి. ద మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అండర్గో మియోసిస్ టు ఫార్మ్ హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ విచ్ ఆర్ యూనిన్యూక్లియేట్. సో ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ని మనం షార్ట్ ఫామ్లో MMCs అంటాము. MMCs ఇప్పటి వరకు డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నాయి. మియాసిస్ జరగటం వల్ల హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ని ఇస్తున్నాయి. సో మియాసిస్ అంటే రిడక్షన్ డివిజన్ అంటాం, అంటే రెడ్యూస్ అవుతుంది నెంబర్. సో ఎంతవరకు రెడ్యూస్ అవుతుంది? మియాసిస్ జరిగితే 4 మైక్రోస్పోర్స్ వస్తాయి, అవి కూడా డిప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్ నెంబర్ తగ్గిపోతుంది. సో డిప్లాయిడ్ కండిషన్లో అంటే 2n అని చెప్తాం, హ్యాప్లాయిడ్ అంటే ఓన్లీ ఎండ్ కండిషన్కి వస్తుంది. సో ఇవి యూనిన్యూక్లియేట్ కండిషన్లో చూపిస్తాయి. డ్యూరింగ్ ద మియాసిస్ ద వాల్ లేయర్స్ అండ్ టాపిటమ్ స్టార్ట్ డీజెనరేటింగ్. మియాసిస్ జరిగేటప్పుడే పెరైటల్ లేయర్స్ నుంచి వచ్చిన వాల్ లేయర్స్ టాపిటమ్ రెండు ఉన్నాయి కదా, అవి రెండు డీజెనరేట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ మేల్ గ్యామెటోఫైట్. సో మేల్ గ్యామెటోఫైట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ద మైక్రోస్పోర్ దట్ ఈస్ పర్టికులర్లీ మనం చెప్పాలంటే పాలన్ గ్రెయిన్ అని చెప్పచ్చు. ద మైక్రోస్పోర్ రిప్రజెంట్స్ ద ఎర్లియర్ స్టేజ్ ఆఫ్ ద మేల్ గ్యామెటోఫైట్. సో మేల్ గ్యామెటోఫైట్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి? మైక్రోస్పోర్ అని చెప్తాం. ద డిఫరెంట్ ఒపీనియన్స్ రిగార్డింగ్ ద మేల్ గ్యామెటోఫైట్ ఆర్ సెడ్ బై పియర్సన్, నెగి అండ్ మధులత, థామ్సన్ ఎక్సెట్రా. సో చాలా ఒపీనియన్స్ ఉన్నాయి మేల్ గ్యామెటోఫైట్ రిగార్డింగ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్, అంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ని బట్టి. సో ఇక్కడ మనం మేల్ కోన్ని ఈజీగా చూడొచ్చు. సో మేల్ స్ట్రోబైలై, దిస్ ఈస్ ఏ మేల్ కోన్ అండ్ this is a part which shows male flowers. This is LS of male flower and these both are male flowers with anthers emerged out of the perianth. So perianth నుంచి బయటకు వచ్చిన anthers, ఇవి రెండు anthers ని క్లియర్గా చూపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ perianth and this is a stalk. లాస్ట్ వన్ ఈజ్ డెహిసిడ్ మేల్ ఫ్లవర్, అంటే డెహిసెన్స్ అయిపోయి పిరియాంత్లోంచి బయటకు వచ్చిన యాంథర్స్ అన్నమాట. నెక్స్ట్ పియర్సన్ వ్యూ. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారని చెప్పాం కదా. హీ స్టడీడ్ ద మేల్ గ్యామెటోఫైట్ ఇన్ నీటమ్ నిమోన్ అండ్ నీటమ్ ఆఫ్రికానం. సో 2 స్పీషీస్లో చదవటం జరిగింది పియర్సన్. మైక్రోస్పోర్ న్యూక్లియస్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ న్యూక్లియై అండ్ సెపరేటెడ్ బై ఏ సెప్టమ్. సో మైక్రోస్పోర్ న్యూక్లియస్ డివైడ్ అవటం వల్ల 2 డాటర్ న్యూక్లియైని ఇచ్చింది. ఆ 2 డాటర్ న్యూక్లియై కూడా సెప్టమ్ ద్వారా సెపరేట్ అయి ఉన్నాయి. వన్ ఆఫ్ ద న్యూక్లియస్ అగైన్ డివైడ్స్ టు ఫార్మ్ 3 న్యూక్లియై. సో ఇందులో ఒక న్యూక్లియస్ మళ్ళీ రీడివైడ్ అయ్యి 3 న్యూక్లియైని ఇస్తున్నాయి. ఆ 3 న్యూక్లియై ఏమేంటి? ప్రోథాలియల్ న్యూక్లియస్, జనరేటివ్ న్యూక్లియస్ అండ్ ట్యూబ్ న్యూక్లియస్. At this 3 nucleated stage the pollen grains are released. సో pollen grain రిలీజ్ అయ్యేటప్పుడు ఈ 3 న్యూక్లియస్ కూడా pollen grains లో కనిపిస్తున్నాయి. క్లియర్? The pollen grains germinate on a pollination drop of the ovule at a micropylar region. So the pollen grains absorb moisture from the pollination drop where the exine softens and intine extend to germinate. సో pollen grains జర్మినేట్ అయ్యేటప్పుడు ఒక పాలినేషన్ డ్రాప్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాలినేషన్ డ్రాప్ వల్ల మాయిశ్చర్ని పాలిన్ గ్రెయిన్స్ అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుని పాలిన్ గ్రెయిన్స్కి ఉన్న 2 లేయర్స్ ఏంటి? ఎగ్జైన్ అండ్ ఇంటైన్ ప్రొటెక్ట్ చేయడానికి. ఎగ్జైన్ సాఫ్టన్ అయిపోతుంది, అంటే మెత్తగా అయిపోయి లోపల ఇంటైన్ అనేది జర్మినేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ద న్యూక్లియస్ ఫస్ట్ ఎంటర్స్ ద పాలిన్ ట్యూబ్ అండ్ జనరేటివ్ న్యూక్లియస్ డెవలప్స్ సెల్ వాల్. సో న్యూక్లియస్ ఎప్పుడైతే పాలిన్ ట్యూబ్ ఎంటర్ అయిపోయిందో జనరేటివ్ న్యూక్లియస్ సెల్ వాల్ని డెవలప్ చేసేస్తుంది. ద జనరేటివ్ న్యూక్లియస్ లాటర్ డివైడ్స్ టు ఫార్మ్ 2 మేల్ గ్యామెట్స్ ఇన్ ద పాలిన్ ట్యూబ్. సో పాలిన్ ట్యూబ్లో ఇప్పుడు జనరేటివ్ న్యూక్లియస్ అనేది మళ్ళీ డివైడ్ అవటం వల్ల 2 మేల్ గ్యామెట్స్ని పాలిన్ ట్యూబ్లో ఇస్తుంది. ద ప్రోథాలియల్ న్యూక్లియస్ రిమైన్స్ విత్ ఇన్ ద పాలిన్ గ్రెయిన్. ఇప్పుడు ప్రోథాలియల్ సెల్స్
పాలన్ గ్రెయిన్లోనే న్యూక్లియస్ ఉండిపోయింది. సో ఇది ఇప్పటివరకు మనం చెప్పింది పియర్సన్ వ్యూ. నెక్స్ట్ థామ్సన్, హీ బిలీవ్ దట్ దెర్ ఈస్ నో ప్రోథాలియల్ సెల్ ఇన్ ద మేల్ గ్యామెటోఫైట్. అసలు ప్రోథాలియల్ సెల్లే లేదని థామ్సన్ 1916లో చేసిన రీసెర్చ్ ద్వారా చెప్పడం జరిగింది. ద మైక్రోస్పోర్ న్యూక్లియస్ గివ్స్ రైస్ టు ఎ ట్యూబ్ న్యూక్లియస్ అండ్ ఏ జనరేటివ్ న్యూక్లియస్. సో థామ్సన్ వ్యూ ప్రకారం ట్యూబ్ న్యూక్లియస్, జనరేటివ్ న్యూక్లియస్ రెండే వస్తున్నాయని చెప్తున్నారు. The generative nucleus divides to form a stalk cell and body cell. The body cell migrates into the pollen tube and divides to form two male gametes. So generative cell divide అవటం వల్ల ఒక స్టాక్ సెల్ని, బాడీ సెల్ని ఇస్తే బాడీ సెల్ మళ్ళీ పాలన్ ట్యూబ్లోకి మైగ్రేట్ అవుతుంది. అది డివైడ్ అయ్యి 2 మేల్ గ్యామెట్స్ని ఇస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ నెగి అండ్ మధులత. సో వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరు అబ్జర్వ్ చేసింది డెవలప్మెంట్ ఎక్కడ, నిటమ్ ఊలా అలాగే నీటమ్ నిమోన్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. ద మైక్రోస్పోర్ న్యూక్లియస్ ఫార్మ్స్ ఏ ప్రొథాలియల్ అండ్ లార్జ్ ఆంథ్రిడియల్ సెల్. ద ఆంథ్రిడియల్ సెల్ డివైడ్స్ టు ఫార్మ్ ఏ జనరేటివ్ సెల్ అండ్ ఏ ట్యూబ్ న్యూక్లియస్. సో ఇక్కడ ఆంథ్రిడియల్ సెల్ డివైడ్ అవటం వల్ల జనరేటివ్ సెల్, ట్యూబ్ న్యూక్లియస్ రెండు వస్తున్నాయి. జనరేటివ్ సెల్ మళ్ళీ ట్యూబ్ న్యూక్లియస్ని మైగ్రేట్ చేస్తుంది, పాలన్ ట్యూబ్లోకి మైగ్రేట్ అయిపోతుంది. అండ్ జనరేటివ్ సెల్ మళ్ళీ 2 మేల్ గ్యామెట్స్ని పాలన్ ట్యూబ్లోనే ప్రొడ్యూస్ చేస్తుంది. ద స్టాక్ సెల్ అండ్ బాడీ సెల్ ఆర్ నాట్ ఫౌండ్. ఇక్కడ ఆల్రెడీ మనకు చెప్పిన థామ్సన్ వ్యూ ఇక్కడ కనిపించలేదు. ఓకే, నెక్స్ట్ ఫీమేల్ స్ట్రాబైలస్. సో ఫీమేల్ స్ట్రాబైలస్ ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ అంటే, ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్. ఫీమేల్ స్ట్రాబైలస్కి కూడా ఒక యాక్సిస్ ఉంటుంది, నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్గా డిఫరెన్షియేట్ చేసి చూపించవచ్చు. అట్ ఈచ్ నోడ్ బ్రాక్ట్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ఏ కాలర్. ప్రతి నోడ్లోనూ బ్రాక్ట్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయి ఒక కాలర్ని ఫామ్ చేస్తుంది. ఇన్ ద యాక్సిల్ ఆఫ్ ద కాలర్ 1 రింగ్ ఆఫ్ ఫీమేల్ ఫ్లవర్స్ అరైజ్ విత్ 4 to 10 ఓవ్యూల్స్. సో కాలర్ యొక్క యాక్సిల్లో కనుక చూస్తే ఫీమేల్ ఫ్లవర్స్ అన్నీ ఒక రింగ్ లాగా అరైజ్ అయి ఉంటాయి. ఇది 4 నుంచి 10 ఓవ్యూల్స్ ఉండొచ్చు. హియర్ ద ఓవ్యూల్స్ ఆర్ ఈక్వలెంట్ టు ఫీమేల్ ఫ్లవర్స్. ఇక్కడ ఓవ్యూల్స్ అన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్కి సిమిలర్గా ఉంటాయి. ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ఓవ్యూల్. సో ఓవ్యూల్స్ ఆర్ ద స్టాక్డ్ ఆర్ సిసైల్. సో ఓవ్యూల్స్కి ఎప్పుడైనా స్టాక్ ఉంటే స్టాక్డ్ అంటాం, స్టాక్ లేకపోతే సిసైల్ అంటాం. సో నీటంలో చాలా స్పీషీస్ డిఫర్ అవుతున్నాయి కాబట్టి కొన్ని స్టాక్డ్ ఉన్నాయి, కొన్ని సిసైల్ ఉన్నాయి. The center of the ovule is occupied by nucellus that is enclosed by 3 integuments. సో ఓవ్యూల్ యొక్క సెంటర్ న్యూసెల్లస్తో ఆక్యుపై చేసి ఉంటే ఆ న్యూసెల్లస్ చుట్టూ 3 ఇంటెగ్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఈజ్ ఇలాంగేట్ టు ఫార్మ్ ద మైక్రోపైల్. సో ఇన్నర్ మోస్ట్ ఇంటెగ్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇలాంగేట్ అయ్యి ఎపెక్స్ రీజియన్లో మైక్రోపైల్ అనే ఓపెనింగ్ని తయారు చేస్తుంది, ఇది ఫామ్ చేస్తుంది. The different opinions regarding the integuments concept from Strasburger, Van Tighem and Vasil. సో ఇంకా చాలామంది అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి డిఫరెంట్ ఒపీనియన్స్ రావటం జరిగింది, ఇంటెగ్యుమెంట్స్ ఎలా ఫామ్ అయినాయి నీటమ్ ఓవ్యూల్లో అనేది. సో ఇక్కడ 3 కాన్సెప్ట్స్ మనం చూపించడం జరిగింది, స్ట్రాస్బర్గర్, వాన్ టీగమ్ అండ్ వాజిల్. సో దిస్ ఈస్ ద ఫీమేల్ కోన్, ఓల్డ్ ఫీమేల్ కోన్, అండ్ దెర్ ఈస్ ఎ ఫీమేల్ కోన్ విచ్ ఈస్ హ్యావింగ్ సీడ్స్. సో ఓవ్యూల్ ఇంకా ఎన్లార్జ్ అయ్యి సీడ్ని తయారు చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఏ బ్రాక్ట్, స్కేలీ బ్రాక్ట్ అని చెప్పుకున్నాం కదా. సో బ్రాక్ట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి, ఇవి డెవలపింగ్ ఓవ్యూల్స్. ఓకే, స్ట్రాస్బర్గర్ థాట్ దట్ ద 3 ఎన్వలప్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఇంటెగ్యుమెంట్. స్ట్రాస్బర్గర్ 3 ఎన్వలప్స్ని ఫామ్ చేసాయి అని చెప్తున్నారు. అది ఒక సింగిల్ ఇంటెగ్యుమెంట్ స్ప్లిట్ అవటం వల్ల 3 ఎన్వలప్స్ వచ్చాయని. వాన్ టీగమ్ 1869లో సజెస్ట్ చేసిన దాన్ని బట్టి ద అవుటర్ ఎన్వలప్ ఈజ్ ఈక్వలెంట్ టు ద ఓవరీ అండ్ ద 2 ఇన్నర్ ఎన్వలప్స్ రిప్రజెంట్ ద 2 ఇంటెగ్యుమెంట్స్ ఆఫ్ ద ఓవ్యూల్. సో వాన్ టీగమ్ ఏం చెప్తున్నారు, అవుటర్ ఎన్వలప్ ఓవరీకి ఈక్వలెంట్గా ఉందంట, 2 ఇన్నర్ ఎన్వలప్స్ మాత్రం ఇంటెగ్యుమెంట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. వెసిల్ 1959లో అబ్జర్వ్ చేసింది ఏంటి, నీటమ్ ఊలా ఆల్సో సపోర్ట్ ద వ్యూ ఆఫ్ లిగ్నర్ అండ్ టిల్సన్. సో లిగ్నర్ అండ్ టిల్సన్ ఏదైతే చెప్పారో వెసిల్ కూడా దానికి సపోర్ట్ చేశారు. అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ ద ఇన్నర్ మోస్ట్ ఎన్వలప్ ఈజ్ అబార్టెడ్ ఆర్ పార్షియల్లీ డెవలప్డ్. సో లోపల ఇన్నర్ మోస్ట్ 3rd ఎన్వలప్ ఎలా అయితే ఉందో అది అబార్ట్ అయిపోతుందంట, లేదంటే పార్షియల్గా సగమే డెవలప్ అయ్యి ఉంటుంది. దెర్ ఈస్ ఏ ఫీమేల్ స్ట్రాబైలస్ హియర్, వీ కెన్ సీ ద
young stage of ovules here. Okay, these are scaly bracts in between at the basal stage. సో ఇక్కడ ఎల్ఎస్ ఆఫ్ ఓవ్యూల్ చూస్తున్నాము. మైక్రోపైలార్ రీజియన్ ఎలా ఫామ్ అయింది? ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ ద్వారా ఫామ్ అయింది. దేర్ ఇస్ అ మైక్రోపైలార్ ట్యూబ్. దిస్ ఈజ్ అవుటర్ ఎన్వలప్, మిడిల్ ఎన్వలప్ అండ్ ఇన్నర్ ఎన్వలప్. సో ఇన్నర్ ఎన్వలప్ లోపల మైక్రోపైలార్ ట్యూబ్లో నుంచి ఒక పాలియన్ ట్యూబ్ వచ్చింది. పాలియన్ ట్యూబ్ కింద నుంచి ఇది న్యూసెల్లస్ టిష్యూ అని చెప్తున్నాం. సో న్యూసెల్లస్ టిష్యూలో ఇంకా లోపలికి వెళ్తే ఫ్రీ న్యూక్లియర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్. ఇవన్నీ ఫ్రీ న్యూక్లియై. ఇవన్నీ ఫ్రీ న్యూక్లియై అయితే కింద ఎందుకు సెల్యులార్ పార్ట్ వచ్చింది? సో ఫీమేల్ గ్యామెటోఫైట్ కనుక చూస్తే బేసల్ పార్ట్ నుంచే సెల్యులార్ ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. లేటర్ ఆల్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్ ఫార్మ్స్ ద సెల్యులార్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ మిడిల్ ఎన్వలప్ డెవలప్స్ ఇంటూ మైక్రోపైలార్ ట్యూబ్. ఇన్నర్ ఎన్వలప్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ సమ్ ఓవ్యూల్స్. సో వెసిల్ ఇలా చెప్పడం జరిగింది. అవుటర్ ఎన్వలప్, మిడిల్ ఎన్వలప్, ఇన్నర్ ఎన్వలప్ ఎలా ఫామ్ అయినాయి అనేది వాళ్ళ వ్యూలో చెప్తున్నారు. ద డెవలప్మెంట్ ఆఫ్ మెగాస్పోరాంజియా. Archegonia are absent in the ovules of Netum. 1 or 2 nuclei enlarge in the female gametophyte and become megaspore mother cells. సో మెగాస్పోరాంజియం డెవలప్మెంట్ కనుక చూస్తే ఆర్కిగోనియా అబ్సెంట్, ఇక్కడ ఓవ్యూల్స్లో కనిపించవు. నీటంలో 1 or 2 న్యూక్లియై ఎన్లార్జ్ అయ్యి ఫీమేల్ గ్యామెటోఫైట్ అందులో మెగాస్పోర్ మదర్ సెల్స్ని ఇస్తున్నాయి. ద న్యూసెల్లస్ బిలో ద ఫీమేల్ గ్యామెటోఫైట్ డివైడ్ టు ఫార్మ్ ఏ ఫ్యాన్ షేప్డ్ టిష్యూ కాల్డ్ పేవ్మెంట్ టిష్యూ. సో మనం ఇక్కడ పేవ్మెంట్ టిష్యూ చూడొచ్చు. ఇదంతా కూడా ఈ కింద ఫ్యాన్ షేప్డ్ టిష్యూ కనిపిస్తుంది కదా, దీన్ని పేవ్మెంట్ టిష్యూ అని చెప్తున్నాం. సో ఇది నీటంలో మాత్రమే కనిపిస్తుంది. దిస్ టిష్యూ నౌరిషెస్ ద ఎంబ్రియో. సో ఎంబ్రియోకి న్యూట్రియంట్ కంటెంట్ ఇవ్వడానికి ఈ పేవ్మెంట్ టిష్యూ ఉపయోగపడుతుంది. ద ఓవ్యులార్ ప్రైమోడియా అరైజ్ ఆన్ ద యాన్యులార్ మెరిస్టమాటిక్ రింగ్ బిలో ఈచ్ కాలర్. సో ఓవ్యులార్ ప్రైమోడియా అరైజ్ అవుతూ మెరిస్టమాటిక్ రింగ్ లాగా యాన్యులార్ రింగ్ తయారు చేస్తుంది. అది ఒక్కొక్క కాలర్కి కింద తయారు చేస్తుంది అనమాట. ద ఓవ్యులార్ ప్రైమోడియా డివైడ్ టు ఫార్మ్ ఏ మాస్ ఆఫ్ సెల్స్ ఎన్క్లోజ్డ్ బై 3 ఎన్వలప్స్ దట్ డెవలప్ వన్ ఆఫ్టర్ ద అదర్. సో ఓవ్యులార్ ప్రైమోడియా డివైడ్ అవటం వల్ల ఒక మాస్ ఆఫ్ సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్ తయారవుతున్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ 3 ఎన్వలప్స్లో ఎంక్లోజ్ అయి ఉంటున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ అవుతున్నాయి అనమాట. ద మాస్ ఆఫ్ సెల్స్ సరౌండెడ్ బై 3 ఎన్వలప్స్ డెవలప్స్ ఇంటూ న్యూసెల్లస్. సో ఈ మాస్ ఆఫ్ సెల్స్ ఎప్పుడైతే 3 ఎన్వలప్స్ ద్వారా సరౌండ్ అయినాయో న్యూసెల్లస్ టిష్యూ కూడా లోపల డెవలప్ అవుతుంది. ఏ గ్రూప్ ఆఫ్ 2 to 4 ఆర్కిస్పోరియల్ సెల్స్ డెవలప్ బిలో ద ఎపిడర్మిస్. సో 2 నుంచి 4 ఆర్కిస్పోరియల్ సెల్స్ ఎపిడర్మిస్ కింద డెవలప్ అవుతున్నాయి. ఆర్కిస్పోరియల్ సెల్స్ డివైడ్ టు ఫార్మ్ అవుటర్ ప్రైమరీ పెరైటల్ సెల్ అండ్ స్పోరోజినస్ సెల్స్. సో ఇందాక మనం ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా ఇందాక మైక్రోస్పోరాంజియం చూసాము, ఇప్పుడు మెగాస్పోరాంజియం చూస్తున్నాం. సో మెగాస్పోర్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, ఇక్కడ కూడా డివైడ్ అవటం వల్ల ప్రైమరీ పెరైటల్ సెల్ని, స్పోరోజినస్ సెల్స్ని ఇస్తున్నాయి. ద న్యూసెల్లస్ పుషెస్ ద స్పోరోజినస్ సెల్స్ డీప్ ఇంటూ ద న్యూసెల్లస్. సో న్యూసెల్లస్ అనేది స్పోరోజినస్ సెల్స్ని ఇంకా లోపలికి చొచ్చుకుపోయేలా చేస్తుంది. దీస్ ఫంక్షన్ డైరెక్ట్లీ యాజ్ మెగాస్పోర్ మదర్ సెల్స్. సో ఇక్కడ డివిజన్ జరగట్లేదు, డైరెక్ట్గా ఆ సెల్సే స్పోరోజినస్ సెల్సే మెగాస్పోర్ మదర్ సెల్స్గా యాక్ట్ చేస్తున్నాయి. ఎంఎంసీస్ అని చెప్తాం. ఆ ఎంఎంసీస్లో మియోసిస్ జరగటం వల్ల టెట్రాస్పోరిక్ ఎంబ్రియోసాక్స్ ఫామ్ అవుతున్నాయి. టెట్రా మీన్స్ 4. సో మియోసిస్ ఒక్క సెల్లో జరిగితే 4 సెల్స్ని ఇస్తుంది కాబట్టి ఒక్కొక్క సెల్ ఒక టెట్రాస్పోరిక్ ఎంబ్రియోసాక్ని ఫామ్ చేయగలుగుతుంది. వాట్ అబౌట్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్? ద ఫంక్షనల్ మెగాస్పోర్ హ్యాస్ ద 4 ఫ్రీ న్యూక్లియై ఇన్ ద సెంటర్. సో ఫంక్షనల్ మెగాస్పోర్లో చూస్తే అందులో 4 ఫ్రీ న్యూక్లియై సెంటర్లో కనిపిస్తాయి. ద డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ బిగిన్స్ విత్ ఏ సిరీస్ ఆఫ్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్. సో మనం ఇందాక ఓవ్యూల్లో చూసాం కదా, ఫస్ట్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ జరుగుతాయి. ఆ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ ఒక్కొక్క స్పీషీస్లో ఒక్కొక్కలాగా వేరీ అవుతూ ఉంటాయి. నీటమ్ నిమోన్లో చూస్తే నంబర్ ఆఫ్ న్యూక్లియై 256 ఉంటాయి. నీటమ్ ఆఫ్రికానంలో 512 ఉండొచ్చు. అలాగే నీటమ్ ఉలా తీసుకుంటే 1500 న్యూక్లియై నెంబర్ పెరిగిపోవడం జరుగుతుంది. The female gametophyte elongate towards the chelagel end and appears as a spoon shaped in outline. సో ఫీమేల్ గ్యామెటోఫైట్ ఎలాంగేట్ అవటం వల్ల చలాజల్ ఎండ్ వైపు టువర్డ్స్ ద చలాజల్ ఎండ్ వస్తుంది. అది చూడటానికి ఎలా ఉంటుందంటే ఒక స్పూన్ షేప్డ్లా అవుట్లైన్ కనిపిస్తుంది. ఇట్ హ్యాస్ ఎ లార్జ్ సెంట్రల్ వాక్యూల్ అండ్ ఫ్రీ న్యూక్లియై దట్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద పెరిఫరల్ లేయర్ ఆఫ్ ద సైటోప్లాజం. సో ఇక్కడ లార్జ్ సెంట్రల్ వాక్యూల్ మనం ఇందాక ఓవ్యూల్లో చూసాము, అలాగే ఫ్రీ న్యూక్లియై
పెరిఫెరల్ లేయర్ ఆఫ్ ద సైటోప్లాజం దగ్గర అరేంజ్ అయి ఉంటుంది. Wall formation takes place at the chalazal end, but the nuclei remain free at the micropylar end. సో chalazal end వైపు ఫస్ట్ వాల్ ఫార్మేషన్ జరుగుతుంది. మనం సెల్యులార్ ఆర్గనైజేషన్ చూసాం కదా ఓవ్యూల్లో, కానీ న్యూక్లియై మైక్రోపైలార్ ఎండ్ దగ్గర మాత్రం ఫ్రీగానే కనిపిస్తాయి. సో ద గ్యామెటోఫైట్ ఈజ్ పార్ట్లీ సెల్యులార్ అండ్ పార్ట్లీ ఫ్రీ న్యూక్లియర్. సో ఇక్కడ గ్యామెటోఫైట్ అందుకే పార్ట్లీ సెల్యులార్ గాను పార్ట్లీ ఫ్రీ న్యూక్లియర్ గాను కనబడుతుంది. కింద సెల్యులార్ ఆర్గనైజేషన్ వస్తుంది కదా వాల్ ఫార్మేషన్, పైన ఇంకా రాలేదు, అందుకని ఫ్రీ న్యూక్లియర్ కనబడుతుంది, సెల్యులార్ కనబడుతుంది. Some of the free nuclei of the gametophyte at the micropylar end become larger, accumulate some cytoplasm and function as the eggs. సో కొన్ని ఫ్రీ న్యూక్లియై కనుక చూస్తే గ్యామెటోఫైట్లో మైక్రోపైలార్ ఎండ్ దగ్గర ఈ సైజు పెరుగుతూ ఉంటుంది, లార్జర్ అవుతూ ఉంటుంది. దే అక్యూములేట్ సమ్ సైటోప్లాజం. సో ఎప్పుడైతే కొంత సైటోప్లాజం అది అక్యూములేట్ చేసుకుందో ఈ ఎగ్స్ లాగా ఫంక్షన్ చేస్తాయి. ఇక్కడ ఆర్కిగోనియా అబ్సెంట్ కాబట్టి ఇవి కూడా యాంజియోస్పర్మ్ని రిజంబుల్ చేస్తున్నాయి. అండ్ పేవ్మెంట్ టిష్యూ చూసాం కదా, అవి సెవరల్ రోస్లో డెవలప్ అవుతున్నాయి యంగ్ ఎంబ్రియో సాక్లో. ఇక్కడ న్యూసెల్లర్ బీక్ అనేది అబ్సెంట్. అలాగే ఎపికల్ సెల్స్ మాత్రం డీజనరేట్ అవుతూ ఒక స్మాల్ పాలన్ ఛాంబర్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో హియర్ వీ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్ వేర్ the micropyle at the apical region and a small pollen chamber. After the disintegration of many cells, there is a fleshy outer layer, middle stony layer and inner fleshy layer, whereas the archegonial chamber, but the archegonium is absent here. There is a nucellus tissue below the three integuments and there is a endosperm which is formed before the fertilization, whereas the vascular bundles also embedded within this chalazal end region. Okay, next pollination. So pollination చూస్తే the pollen grains are carried by wind and the pollen grains are withdrawn into the tube down to the pollen chamber. సో ఇక్కడ పాలినేషన్ ఎలా జరుగుతుందంటే గాలి ద్వారా, విండ్ ద్వారా జరుగుతుంది. పాలన్ గ్రెయిన్స్ అన్నీ కూడా పాలన్ ట్యూబ్లోకి, పాలన్ ఛాంబర్లోకి లాగబడి ఉంటాయి. ద జనరేటివ్ సెల్ డివైడ్స్ టు ఫార్మ్ 2 అన్ఈక్వల్ మేల్ గ్యామెట్స్ అట్ ద టిప్ ఆఫ్ ద పాలన్ ట్యూబ్. సో ఇందాక మనం ఎలాగా మేల్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి అనేది చూసాము. డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ డిఫరెంట్ సైంటిస్ట్ కూడా చూసాము. జనరేటివ్ సెల్ డివైడ్ అవటం వల్ల 2 అన్ఈక్వల్ మేల్ గ్యామెట్స్ని పాలన్ ట్యూబ్ టిప్లో ఇస్తుంది. Fertilization. The tip of the pollen tube bursts and releases the male cells, one of which enters the egg cell. So pollen tube యొక్క టిప్లో బర్స్ట్ అవటం వల్ల మేల్ సెల్స్ రిలీజ్ అయిపోయి ఎగ్ సెల్ని ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ న్యూక్లియర్ ఫ్యూజ్ అయినాయో జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. సో బోత్ ద మేల్ గ్యామెట్స్ ఆర్ ఫంక్షనల్ అండ్ హెన్స్ 2 జైగోట్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఇక్కడ మేల్ న్యూక్లియై 2 మేల్ న్యూక్లియైని ఇస్తున్నాయి కదా, మేల్ న్యూక్లియై 2 కూడా ఫ్యూజ్ అయిపోతూ 2 ఎగ్స్ని మీట్ అవ్వటం వల్ల 2 జైగోట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎండోస్పర్మ్. ద డెవలప్మెంట్ ఆఫ్ ఎండోస్పర్మ్ బిగిన్స్ ఈవెన్ బిఫోర్ ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్కి ముందే ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది. ఓన్లీ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ gametophytes become cellular, but after fertilization wall formation occurs in the upper part as the whole gametophyte becomes cellular. సో ఫీమేల్ గ్యామెటోఫైట్ యొక్క లోవర్ పార్ట్ తీసుకుంటే అది సెల్యులార్గా కనిపిస్తుంది, కానీ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ చూస్తే వాల్ ఫార్మేషన్ అప్పర్ పార్ట్లో కూడా కనిపిస్తుంది. అందువల్ల మొత్తం సెల్యులార్ కనబడుతుంది హోల్ గ్యామెటోఫైట్. ద సెల్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ అండ్ ద వాల్ ఫార్మ్డ్ బై క్లీవేజ్ ఆఫ్ ద సైటోప్లాజం. సో సెల్ ఫార్మేషన్ అనేది ఎప్పుడైతే జరిగిందో ఫర్టిలైజేషన్ తర్వాత సైటోప్లాజం అంతా కూడా బ్రేక్ అవుతూ ఉంటుంది, క్లీవేజ్ అనమాట. సో క్లీవేజ్ అనేది జరుగుతుంది. క్లీవేజ్ అంటే బ్రేక్ డౌన్ అని చెప్తాం. దిస్ టిష్యూ ఈజ్ కాల్డ్ ఎండోస్పర్మ్. సో దీన్నే మనం ఎండోస్పర్మ్ అని చెప్తున్నాం. ఓకే, ద ఎండోస్పర్మ్ ఆఫ్ నీటమ్ డిఫర్స్ ఫ్రమ్ ద అదర్. సో ఇక్కడ నీటంలో కనుక చూస్తే ఎండోస్పర్మ్ డిఫర్ అవుతుంది. ఇంకా మిగతా జిమ్నోస్పర్మ్స్ తోటి ఇది కంపేర్ చేయలేం, ఇది ఒక్కటే డిఫరెన్స్ కనిపిస్తుంది. బికాస్ డిలే ఇన్ సెల్ ఫార్మేషన్ టిల్ ద ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ యూని అండ్ మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్. సో ఇక్కడ నీటమ్ యొక్క ఎండోస్పర్మ్ ఎందుకు డిఫర్ అవుతుంది అంటే సెల్ ఫార్మేషన్ పాలన్ ట్యూబ్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా జరగట్లేదు. ఆ తర్వాత మాత్రమే యూని కానీ మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్ కానీ ఫామ్ అవుతున్నాయి వాల్స్ ఫామ్ అవటం వల్ల. ఓకే, ఎంబ్రియోజెనీ.
The development of embryo varies in different species of natum. సో ఎంబ్రియోజెనీ అంటే ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో. ఈ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? నేటంలో ఒక్కొక్క స్పీషీస్లో ఒక్కోలా జరుగుతుంది. ద జైగోట్ ప్రొడ్యూసెస్ ఏ ప్రొట్రూబెన్స్ ఆన్ వన్ ఎండ్ విచ్ గ్రోస్ డౌన్ టువర్డ్స్ ద ఎండోస్పర్మ్ టిష్యూ. సో జైగోట్ అనేది ఒక ప్రొట్రూబెన్స్ని, అంటే ఒక ఇలాంగేటెడ్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని ప్రొట్రూబెన్స్ అని చెప్తున్నాం. అది ఎండోస్పర్మ్ టిష్యూ లాగా టువర్డ్స్ డౌన్ గ్రో అవుతుంది. ద ప్రొట్రూబెన్స్ రిసీవ్స్ ద న్యూక్లియస్ అండ్ సర్వైవ్. సో ఈ ప్రొట్రూబెన్స్ ఎప్పుడైతే న్యూక్లియస్ రిసీవ్ చేసుకుంటుందో అది సర్వైవ్ అవుతుంది. ద సర్వైవింగ్ ట్యూబులర్ అవుట్ గ్రోత్ ఇలాంగేట్స్ అండ్ బికమ్స్ బ్రాంచ్డ్. సో ఈ ట్యూబులర్ అవుట్ గ్రోత్ ఎప్పుడైతే ఇలాంగేట్ అవుతుందో వాటికి ఇంకా బ్రాంచెస్ డెవలప్ అవుతాయి. వాటిని ప్రైమరీ సస్పెన్సార్స్ అని కానీ ప్రో ఎంబ్రియానల్ ట్యూబ్స్ అని కానీ చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్. ద ప్రైమరీ సస్పెన్సార్ డివైడ్స్ టు ఫార్మ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్. ఈ ప్రైమరీ సస్పెన్సార్ డివైడ్ అవటం వల్ల గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. సమ్ ఆఫ్ ద సెల్స్ డివైడ్ టు ఫార్మ్ సెకండరీ సస్పెన్సార్. ఇందులో కొన్ని సెల్స్ డివైడ్ అయ్యి సెకండరీ సస్పెన్సార్ని ఇస్తాయి. మిగతా సెల్స్ అన్నీ కూడా ఎంబ్రియానల్ మాస్ కింద ఫామ్ అవుతుంది. ద సెల్స్ ఆఫ్ ద ఎంబ్రియానల్ మాస్ ఆర్ స్మాల్ అండ్ డెన్స్లీ సైటోప్లాస్మిక్. సో ఇక్కడ సెల్స్ అన్నీ కూడా ఎంబ్రియానల్ మాస్లో చూస్తే చాలా చిన్నగాను సైటోప్లాస్మ్ని ఎక్కువగా అక్యుములేట్ చేసుకుని ఉంటుంది. ద స్టెమ్ టిప్ డిఫరెన్షియేట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎంబ్రియానల్ మాస్. ఈ స్టెమ్ టిప్ ఎందుకు డిఫరెన్షియేట్ అవుతుందంటే ఎంబ్రియానల్ మాస్ థిక్గా ఉండటం వల్ల డిఫరెన్షియేట్ అవుతుంది. ఇట్ ఈస్ సరౌండెడ్ బై 2 కార్టిలిడన్స్ దట్ డెవలప్ ఫ్రమ్ సెల్స్ సరౌండింగ్ ఇట్. సో ఇక్కడ నుంచి 2 కార్టిలిడన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ 2 కార్టిలిడన్స్ సరౌండింగ్ సెల్స్ నుంచి డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ద రూట్ టిప్ డిఫరెన్షియేట్స్ అండ్ లోవర్ డౌన్ ఎట్ ద అదర్ ఎండ్ సో దట్ ద సెల్స్ ఆఫ్ ద రూట్ క్యాప్ ఆర్ ఇన్ టచ్ విత్ ద సెకండరీ సస్పెన్సార్ సెల్స్. సో రూట్ టిప్ డిఫరెన్షియేట్ అవటం వల్ల లోవర్ ఎండ్లోకి, అలాగే రూట్ క్యాప్ని కూడా తయారు చేస్తుంది సెకండరీ సస్పెన్సార్ సెల్స్ వల్ల. ఏ స్మాల్ ప్రొట్రూషన్ ఎపియర్స్ బిట్వీన్ ద 2 రీజియన్స్. ఒక చిన్న ప్రొట్రూషన్ ఎపియర్ అవుతుంది 2 రీజియన్స్కి మధ్యలో. ఇట్ లాటర్ ఎన్లార్జెస్ అండ్ బికమ్ డిస్టింక్ట్ కాల్డ్ ఫీడర్. సో ఎప్పుడైతే ఇన్ బిట్వీన్ ఒక ప్రొట్రూషన్ ఫామ్ అయిందో అది ఫీడర్ అంటాం. ఫీడర్ అంటే ఏంటి? న్యూట్రియంట్ని ఇవ్వటానికి హెల్ప్ చేస్తుంది. అదే న్యూట్రియంట్ని ఇస్తుంది కాబట్టి ఫీడర్ అని చెప్పాం. ఏ మెచ్యూర్ ఎంబ్రియో దస్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఆరెంజ్ పింక్ కార్టిలిడన్స్, ఏ స్టెమ్ టిప్, ఏ లార్జ్ ఫీడర్ అండ్ ఏ రూట్ కవర్డ్ బై రూట్ క్యాప్. సో ఇప్పుడు మెచ్యూర్ ఎంబ్రియోలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి? కార్టిలిడన్స్ 2 ఉన్నాయి, ఒక స్టెమ్ టిప్ ఉంది, ఒక లార్జ్ ఫీడర్ ఉంది, అలాగే ఒక రూట్. ఆ రూట్ని కవర్ చేస్తూ రూట్ క్యాప్ కూడా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పాలీ ఎంబ్రియోని. సెవరల్ ఎంబ్రియో సాక్స్ మే బి ఫార్మ్డ్ ఇన్ ఈచ్ ఓవ్యూల్. సో చాలా ఎంబ్రియో సాక్స్ ఫామ్ అయినాయి, అందువల్ల దాన్ని పాలీ ఎంబ్రియోని అంటున్నాం. ఈ ఎంబ్రియో సాక్స్ సెవరల్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి పాలీ మీన్స్ మెనీ ఎంబ్రియో సాక్స్ ఫామ్ అవుతున్నాయి, మెనీ ఎంబ్రియోస్ ఫామ్ అవుతున్నాయి. ఈచ్ వన్ ప్రొడ్యూసెస్ 1 ఎంబ్రియో, ఒక్కొక్క ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. ఫర్టిలైజేషన్ ఆఫ్ మెనీ ఎగ్స్ ఇన్ ఈచ్ ఎంబ్రియో సాక్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ మెనీ ఎంబ్రియోస్. సో ఇది ఫర్టిలైజేషన్ జరగటం వల్ల మెనీ ఎంబ్రియో సాక్స్ వచ్చి అవి మెనీ ఎంబ్రియోస్ ఫార్మేషన్కి కారణమవుతున్నాయి. ఈచ్ జైగోట్ ఫార్మ్స్ ప్రొడ్యూసెస్ ఏ నంబర్ ఆఫ్ సెకండరీ సస్పెన్సార్స్. ఒక్క జైగోట్ నుంచి చాలా సెకండరీ సస్పెన్సార్స్ వస్తున్నాయి. ఈ సెకండరీ సస్పెన్సార్స్ నుంచి మళ్ళీ అడిషనల్ ఎంబ్రియోస్ అన్ని డెవలప్ అయిపోతున్నాయి. కానీ ఎన్ని ఎంబ్రియోస్ డెవలప్ అయినా ఫైనల్గా మెచ్యూరిటీకి 1 ఎంబ్రియో మాత్రమే వస్తుంది, మిగతావన్నీ పెరిష్ అని చెప్తున్నాం. ఓకే, డిసింటిగ్రేట్ అయిపోతాయి. ఫైనల్లీ ద సీడ్ ఆఫ్ నేటమ్. మెచ్యూర్ సీడ్ ఈజ్ ఓవెల్ అండ్ గ్రీన్ టు రెడ్ ఇన్ కలర్. సో మెచ్యూర్ సీడ్ కనుక చూస్తే ఓవెల్ నుంచి గ్రీన్ రెడ్ కలర్లో ఉంటుంది, ఓవెల్ షేప్లో ఉండి గ్రీన్ నుంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ద సీడ్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఎన్వలప్స్. అవుటర్ ఎన్వలప్ గ్రీన్ కలర్లోను అలాగే సక్యులెంట్గా ఉంటుంది, అంటే జీరోఫైటిక్ క్యారెక్టర్ని చూపిస్తుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పారెన్కైమాటస్ సెల్స్ విత్ మెనీ స్క్లెరైడ్స్ అండ్ ఫైబర్స్. సో ఇది పారెన్కైమాటస్ సెల్స్తో మేడప్ అయ్యి దాంట్లో కొన్ని స్క్లెరైడ్స్ ఫైబర్స్ ఉంటాయి. మిడిల్ లేయర్ ఈజ్ స్టోనీ అండ్ ప్రొటెక్టివ్. సో మిడిల్ లేయర్లో స్టోనీగా ఉంటుంది, అది ప్రొటెక్టివ్ ఇన్ ఫంక్షన్ చేస్తుంది. ఇన్నర్ మోస్ట్ ఎన్వలప్ వచ్చేసి పారెన్కైమాటస్ సెల్స్ కనిపిస్తాయి, అలాగే లిగ్నిన్ అనే సబ్స్టెన్స్ డిపాజిట్ అయి ఉండటం వల్ల లిగ్నిఫైడ్ సెల్స్ అని చెప్తాం. సో హియర్ వీ కెన్ సీ ద ఎంటైర్ సీడ్ with vascular strands in between. There is a lignified tissue where the lignin is deposited.
there is a palisade layer and the endosperm at the center region. This is called inner envelope, middle envelope and outer envelope. There is a LS of seed. This is entire seed, LS of seed and TS of seed, transverse section. So in transverse section we can see here the inner envelope, middle envelope and the outer envelope, whereas the embryo is embedded within the center. సో ఇక్కడ సీడ్, ఎల్ఎస్ ఆఫ్ సీడ్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనకి. సీడ్ కోట్ ఉంది, ఎండోస్పర్మ్ ఉంది. దీన్ని ఫీడర్ అంటున్నాం, న్యూట్రిషన్ ఇన్ ఫంక్షన్, న్యూట్రిటివ్ ఇన్ ఫంక్షన్. సో ఇక్కడ కాట్లిడన్స్ డెవలప్ అవుతున్నాయి. దేర్ ఈస్ ఎ హైపోకాటైల్ రీజియన్ అండ్ రాడికిల్ వేర్ ద రూట్ ఈస్ ఫార్మ్డ్. నెక్స్ట్, జర్మినేషన్ ఆఫ్ సీడ్. The seeds are shed at a stage when the secondary suspensors are differentiating. సో సీడ్స్ అన్నీ ఎప్పుడైతే పడుతున్నాయో, షెడ్ అవుతున్నాయో, అప్పుడు సెకండరీ సస్పెన్సార్స్ అన్ని డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాయి. సో సీడ్స్ మెచ్యూర్ స్టేజ్కి వచ్చేటప్పుడు అవి ఎంత టైం పడుతుంది అంటే 10 to 12 months ఆఫ్ షెడ్డింగ్ ఫ్రమ్ ద మదర్ ప్లాంట్. సో మదర్ ప్లాంట్ నుంచి కింద పడిన తర్వాత 10 to 12 months మెచ్యూరేషన్కి టైం పడుతుంది. సో చాలా లెంగ్దీ టైం అనమాట, ఆల్మోస్ట్ 1 year. ద జర్మినేషన్ ఆఫ్ ద సీడ్ ఈజ్ ఎపిజియల్. సో ఎపిజియల్ అంటే పైనుంచి వస్తుంది అనమాట, అప్పర్ రీజియన్ నుంచి. ఎపి అంటే పైన, అప్పర్. సో ఎపిజియల్ పై నుంచి మాత్రమే ఇది జర్మినేట్ అవుతుంది. ద రూట్ ఎమర్జెస్ ఫస్ట్. సో కింద నుంచి ఫస్ట్ రూట్ వస్తుంది, అది సాయిల్లోకి చొచ్చుకొని పోయి ట్యాప్ రూట్ సిస్టమ్ని ఫామ్ చేస్తుంది. యాజ్ ద హైపోకాటైల్ ఎలాంగేట్స్, కాట్లిడన్స్ కమ్ అవుట్ ఆఫ్ ద సీడ్ అబౌవ్ ద సాయిల్. సో హైపోకాటైల్ నుంచి కాట్లిడన్స్ అరైజ్ అయ్యి సీడ్ నుంచి పైకి సాయిల్లోంచి బయటకు వస్తూ ఉంటాయి. ద కాట్లిడన్స్ ఆర్ ద ఫస్ట్ గ్రీన్ లీవ్స్. సో ఆ రెండు కాట్లిడన్స్ని మనం ఫస్ట్ గ్రీన్ లీవ్స్గా చెప్తాం. ద ప్లూమ్యూల్ ప్రొడ్యూసెస్ ద ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఫోలియేజ్ లీవ్స్ దట్ లై ఎట్ రైట్ యాంగిల్స్ టు ద కాట్లిడన్స్. సో ప్లూమ్యూల్ అనేది ఫోలియేజ్ లీవ్స్ని ఫస్ట్ ఫామ్ చేస్తుంది. అవి రైట్ యాంగిల్స్లో ఉంటాయి కాటిలిడన్స్కి. సో 2 కాటిలిడన్స్ అనేవి గ్రీన్ కలర్లో ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆ కాటిలిడన్స్కి రైట్ యాంగిల్స్లో 2 ఫోలియేజ్ లీవ్స్ ఫామ్ అవుతాయి. కాటిలిడన్స్ విదర్ ఎట్ ద లేటర్ స్టేజ్. సో కాట్లిడన్స్ అనేవి తర్వాత రాలిపోవడం జరుగుతుంది. ద ఫీడర్ రిమైన్స్ ఇన్సైడ్ ద సీడ్ అండ్ కంటిన్యూస్ టు అబ్జార్బ్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ఎండోస్పర్మ్ టిల్ ద సెకండ్ ఆర్ థర్డ్ పెయిర్ ఆఫ్ లీవ్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్. ఫీడర్ ఎప్పటి వరకు ఉంటుంది? లోపలే ఉండిపోయి ఆ సీడ్ కంటిన్యూ చేసేంత వరకు ఉంటుంది. ఏం కంటిన్యూ చేయాలి? న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోవడం, ఎండోస్పర్మ్ నుంచి తీసుకోవడానికి. ఎప్పటి వరకు తీసుకుంటుంది? సెకండ్ కానీ థర్డ్ పెయిర్ ఆఫ్ లీవ్స్ డెవలప్ అయ్యేంత వరకు ఎండోస్పర్మ్ న్యూట్రిషన్ ఇస్తుంది, ఫీడర్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఫైనల్లీ థర్డ్ పెయిర్ ఆఫ్ లీవ్స్ వస్తే అక్కడ నుంచి నీటమ్ ప్లాంట్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో హియర్ వీ కెన్ సీ ద లైఫ్ సైకిల్ ఆఫ్ నీటమ్. ఇనీషియల్లీ దెర్ ఈస్ ఎ స్పోరోఫైటిక్ అండ్ గ్యామెటోఫైటిక్ జనరేషన్. సో స్పోరోఫైటిక్ జనరేషన్లో ఇక్కడ ఒక నీటమ్ ప్లాంట్ చూస్తున్నాము. దాంట్లో మేల్ ఫ్లవర్, ఫీమేల్ స్ట్రాబైలే. సో మేల్ ఫ్లవర్ నుంచి వచ్చిన దాన్ని మైక్రోస్పొరాంజియం. సో మైక్రోస్పొరాంజియం ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మైక్రోస్పోరోఫిల్. ఫీమేల్ స్ట్రాబైలైలో మెగాస్పొరాంజియం వస్తుంది. ఇక్కడ మైక్రోస్పొరాంజియం నుంచి వచ్చే వాటిని మైక్రోస్పోర్స్ అంటాము. మైక్రోస్పోర్స్ అన్ని హ్యాప్లాయిడ్, ఎప్పుడైతే మియోసిస్ జరిగిందో. అలాగే మెగాస్పొరాంజియం నుంచి వచ్చేదాన్ని మెగాస్పోర్స్ అంటున్నాం. 2 యునైట్ అయ్యి ఒక్కొక్కటి విడివిడిగా ఫీమేల్ గ్యామెటోఫైట్ని, మేల్ గ్యామెటోఫైట్ని ఇస్తున్నాయి. అండ్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ గ్యామెట్స్ వస్తున్నాయో అవి 2 కలిసి జైగోట్ని ఫామ్ చేస్తున్నాయి. దాన్నే ఫర్టిలైజేషన్ అని చెప్తున్నాము. ఇట్ లీడ్స్ టు ద ఎంబ్రియో ఫార్మేషన్. సో ఇక్కడ గ్యామెట్, ఎగ్ కలవటం వల్ల జైగోట్ ఫామ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరిగాక జైగోట్ నుంచి ఎంబ్రియో వస్తుంది. ఎంబ్రియో గివ్స్ ద సీడ్ అండ్ సీడ్ ఈజ్ జర్మినేటెడ్ టు గివ్ అగైన్ ద స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ. దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ నీటమ్. సో నెక్స్ట్, ఎకనామిక్ ఇంపార్టెన్స్. Young leaves, inflorescence, fruits and seeds of Netum nimone are edible. సో ఎకనామిక్ ఇంపార్టెన్స్ చూస్తే నీటంలో యంగ్ లీవ్స్, ఇన్ఫ్లోరసెన్స్, ఫ్రూట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా ఎడిబుల్. నీటమ్ నిమోన్ యొక్క వేరియస్ పార్ట్స్ అన్నీ కూడా ఎడిబుల్, మనం తినడానికి పనికొస్తాయి. దే ఆర్ ఈటబుల్ అని చెప్తాం. ద సీడ్స్ ఆఫ్ నీటమ్ నిమోన్, నీటమ్ ఉలా అండ్ నీటమ్ లాటిఫోలియం ఆర్ రోస్టెడ్ అండ్ ఈటెన్. నీటమ్ నిమోన్కి, నీటమ్ ఉలాకి, నీటమ్ లాటిఫోలియం వీటి యొక్క సీడ్స్ని మాత్రం రోస్ట్ చేసుకొని తింటారు. ద బార్క్ ఆఫ్ నీటమ్ లాటిఫోలియం ఈల్స్ ఏ ఫైబర్ ఆఫ్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ సూటబుల్ ఫర్ పేపర్ పల్ప్ అండ్ ఫిషింగ్ నెట్స్. సో బార్క్ చూస్తే నీటమ్ లాటిఫోలియంలో వాటి యొక్క ఫైబర్, అది ఏదైతే ఫైబర్ని ఇస్తుందో అది హై టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అందువల్ల
పేపర్ పల్ప్కి సూటబుల్గా ఉంటుంది, అలాగే ఫిషింగ్ నెట్స్ కూడా వీటికి సూటబుల్గా ఉంటుంది. సీడ్ kernels of Netum ula yield an oil used for illumination and also as a massage oil in rheumatism. సో నీటమ్ ఉలా యొక్క సీడ్ కర్నల్స్ చూస్తే అది ఒక ఆయిల్ని ఈల్డ్ చేస్తుంది. ఆ ఆయిల్ దేనికి ఉపయోగపడుతుందంటే ఇల్యూమినేషన్ అంటే వెలిగించడానికి, కాంతిని ఇవ్వడానికి, అలాగే మసాజ్ ఆయిల్ గాను రుమాటిజం అంటే ఏంటి, జాయింట్ పెయిన్స్ని తగ్గించడానికి మసాజ్ ఆయిల్గా కూడా ఉపయోగపడుతుంది. ద ఆయిల్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ నీటమ్ మాంటానమ్ ఈజ్ రిపోర్టెడ్ టు పొజెస్ స్పీసిసైడల్ ప్రాపర్టీస్, దట్ ఈస్ ఫిష్ పాయిజన్. ఈ ఆయిల్ నీటమ్ మాంటానమ్ నుంచి వచ్చే ఆయిల్ పిసిసైడల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది, అంటే ఫిష్ పాయిజన్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఎఫినిటీస్ ఆఫ్ నీటమ్. సో నీటమ్ జిమ్నోస్పర్మ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, యాంజియోస్పర్మ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ జిమ్నోస్పర్మ్ క్యారెక్టర్స్ ఫస్ట్ చూస్తున్నాం. ఒక వైపు యాంజియోస్పర్మ్, ఒకవైపు జిమ్నోస్పర్మ్ అన్నాం కదా. జిమ్నోస్పర్మ్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే నేక్డ్ ఓవ్యూల్స్, అలాగే స్టైల్, స్టిగ్మా, ఇవి రెండు యాబ్సెంట్. ప్రోథాలియల్ సెల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మేల్ గ్యామెటోఫైట్. సో మేల్ గ్యామెటోఫైట్లో ప్రోథాలియల్ సెల్ని చూపిస్తుంది. Small pollen chamber is present in the nucellus and microspores are directly lodged on the nucellar surface. ఒక చిన్న స్మాల్ పాలన్ ఛాంబర్ ఉంది న్యూసెల్లస్లో, అలాగే మైక్రోస్పోర్స్ అన్నీ డైరెక్ట్గా న్యూసెల్లార్ సర్ఫేస్ పైన మాత్రమే నిలబడి ఉంటున్నాయి. ఇదంతా కూడా జిమ్నోస్పర్మ్ క్యారెక్టర్. పాలినేషన్ ఈజ్ యానిమోఫిల్లస్, అంటే గాలి ద్వారాను ఇది పాలినేషన్ జరుగుతుంది. యానిమోఫిలి అంటే విండ్ పాలినేషన్ అనమాట. ద డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ త్రూ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్. సో ఫీమేల్ గ్యామెటోఫైట్ డెవలప్మెంట్ చూస్తే కనుక ఇది ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ ద్వారా జరుగుతుంది. ఓకే, రెజంబ్లెన్సెస్ విత్ యాంజియోస్పర్మ్స్. సో యాంజియోస్పర్మ్స్ రెజంబ్లెన్సెస్ చూస్తే కనుక ద లీవ్స్ ఆర్ బ్రాడ్ అండ్ గ్రీన్ విత్ రెటికులేట్ వినేషన్ అండ్ ఆపోజిట్ డెకోసెట్ ఫిలోటాక్సీ. యాంజియోస్పర్మ్ క్యారెక్టర్స్ చూస్తున్నాము. లీవ్స్ అన్ని బ్రాడ్గా ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉన్నాయి, రెటికులేట్ వినేషన్ని చూపిస్తున్నాయి. ఆపోజిట్ డెకోసెట్ ఫిలోటాక్సీ కనిపిస్తుంది. ఆపోజిట్ అంటే ఒక లీఫ్కి ఆపోజిట్లో ఇంకో లీఫ్ ఉంటుంది. డెకోసెట్ అంటే ఒక 2 లీవ్స్ని తీసుకుంటే ఆ 2 లీవ్స్కి రైట్ యాంగిల్స్లో నెక్స్ట్ 2 లీవ్స్ కనిపిస్తాయి, దాన్ని డెకోసెట్ అంటాం. ఇది ఫిలోటాక్సీ. ఫిలోటాక్సీ అంటే ఏంటి? ద అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ ద యాక్సిస్ ఆర్ స్టెమ్, దట్ ఈస్ కాల్డ్ ఫిలోటాక్సీ. The shoot apex organization is similar to the angiosperms. సో షూట్ అపెక్స్ అని ఎందుకు చెప్తున్నామంటే మెరిస్టమాటిక్ టిష్యూ అక్కడ మాత్రమే ఎంబెడెడ్ అయి ఉంటుంది, అందువల్ల షూట్ ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటుంది. సో యాంజియోస్పర్మ్స్ యొక్క షూట్ అపెక్స్ ఎలా ఉంటుందో, వాటి యొక్క ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ నీటంలో కూడా అలాంటి ఆర్గనైజేషనే కనిపిస్తుంది. జైలం విత్ వెజల్స్ ఇన్ సెకండరీ వుడ్. సెకండరీ గ్రోత్ జరిగేటప్పుడు వుడ్లో వెజల్స్ కనిపిస్తున్నాయి, ఇది కూడా యాంజియోస్పర్మ్ క్యారెక్టర్. మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ సిమిలర్ టు యాంజియోస్పర్మ్స్. సో మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా యాంజియోస్పర్మ్స్కి సిమిలర్గా కనబడుతున్నాయి. ద అకరెన్స్ ఆఫ్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ ఇన్ ద ఎంబ్రియో సాక్ ఆల్సో రిజంబుల్ యాంజియోస్పర్మ్స్. సో ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ జరగటం వల్ల ఎంబ్రియో సాక్లో ఇది కూడా యాంజియోస్పర్మ్ క్యారెక్టర్ని రిజంబుల్ చేస్తుంది అంటున్నారు. టెట్రాస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియో సాక్. సో ఎంబ్రియో సాక్ని ఇక్కడ టెట్రాస్పోరిక్ టైప్ అని చెప్తున్నాం. కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ ఆర్కిగోనియా యాజ్ ఇన్ యాంజియోస్పర్మ్. సో ఇక్కడ ఆర్కిగోనియా కంప్లీట్లీ అబ్సెంట్ అంటున్నాం. ఓవ్యూల్లో ఎక్కడైనా కనిపించినా చాలా తక్కువ టైంలో అవి కనిపిస్తాయి, తర్వాత డిసింటిగ్రేట్ అయిపోతాయి. ద ఎంబ్రియో ఆఫ్ నీటమ్ హ్యాస్ 2 కాట్లిడన్స్ లైక్ డైకాట్ ఎంబ్రియో. సో డైకాట్ ఎంబ్రియోకి ఎలా అయితే ఇనీషియల్గా 2 కాట్లిడన్స్ అనేవి అరైజ్ అవుతాయో, నీటంలో కూడా మనం 2 కాట్లిడన్స్ డెవలప్ అవ్వడం చూస్తున్నాం. ద ఎండోస్పర్మ్ ఈజ్ అ హ్యాప్లాయిడ్ ఆర్ పాలిప్లాయిడ్ టిష్యూ అండ్ స్టార్చ్ డెవలపింగ్ బిఫోర్ ఫర్టిలైజేషన్. సో ఎండోస్పర్మ్ బిఫోర్ ఫర్టిలైజేషన్ వచ్చినప్పటికీ కూడా అది హ్యాప్లాయిడ్ కండిషన్ నుంచి పాలిప్లాయిడ్ కండిషన్ని చూపిస్తున్నాయి, అలాగే స్టార్చ్ కూడా డెవలప్ అవుతుంది. ప్రెసెన్స్ ఆఫ్ సింపుల్ ఆర్ క్లీవేజ్ టైప్ ఆఫ్ పాలిఎంబ్రియోని. సో ఇక్కడ సింపుల్ పాలిఎంబ్రియోని అవ్వచ్చు, క్లీవేజ్ పాలిఎంబ్రియోని అవ్వచ్చు, రెండు కనిపిస్తున్నాయి నీటంలో, అది కూడా యాంజియోస్పర్మిక్ క్యారెక్టర్ అని చెప్తున్నాం. ద జైలం ట్రాకిడ్స్ ఆర్ విత్ బార్డర్డ్ పిట్స్ అండ్ సీవ్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లోయం. సో జైలం ట్రాకిడ్స్ అన్నీ కూడా చూస్తే ఇక్కడ బార్డర్డ్ పిట్స్ కనిపిస్తున్నాయి, అలాగే సీవ్ సెల్స్ అనేవి ఫ్లోయంలో కనిపిస్తున్నాయి, ఇవి రెండు యాంజియోస్పర్మిక్ క్యారెక్టర్. సీడ్ కోట్ విత్ 3 లేయర్. సో యాక్చువల్గా జిమ్నోస్పర్మ్స్ ఏమన్నాము, నేక్డ్ సీడ్స్ అన్నాం, కానీ ఇక్కడ సీడ్ కోట్ ఎలా కనపడుతుంది, 3 లేయర్స్లో కనిపిస్తుంది, దట్ ఈస్ ఆల్సో యాంజియోస్పర్మిక్ క్యారెక్టర్. సో దట్ ఈస్ అబౌట్ నీటమ్ విచ్ ఈస్ హ్యావింగ్
ద సిస్టమాటిక్ పొజిషన్ మనం ఫస్ట్ నుంచి అన్నీ చదివాము. సిస్టమాటిక్ పొజిషన్, అలాగే ఎక్స్టర్నల్ ఫీచర్స్ వచ్చేసి రూట్, స్టెమ్ అండ్ లీవ్స్. అలాగే ఎనటామికల్ సెక్షన్స్ చూస్తే రూట్, స్టెమ్ అండ్ లీవ్ చూసాము. అండ్ ఫైనల్లీ రిప్రొడక్షన్, ఫస్ట్ మేల్ అండ్ ఫీమేల్ స్ట్రోబైలస్ ఆర్ కోన్స్, అండ్ దెన్ pollination, fertilization, polyembryony, economic importance and affinities of natum with the gymnosperms and angiosperms. Okay, thank you all of you.